కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు వైఎస్ జగన్. కాసేపట్లో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో ములాఖత్ కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ జిల్లా జైలు నుంచి పూర్తి సమాచారాన్ని అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ ప్రియా. ఇప్పుడే మాజీ సీఎం జగన్ జిల్లా జైలుకు వచ్చారు. ఈ జైల్లోనే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి రిమాండ్లో ఉన్నారు. చిప్పగిరి మండలంలో సంగాల నేమకల్లు గ్రామాల్లో జరిగిన వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణల కేసుల్లో వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దాదాపు 43 మంది ఈ జైల్లో వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే కుమారుడు కూడా జైల్లోనే ఉన్నారు. ఆయన పరామర్శించేందుకు జగన్ ఇవాళ కర్నూలు వచ్చారు. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 38 కిలోమీటర్ల పాటు రోడ్డు ప్రయాణం ఉండగా ఇప్పుడే జైలుకు చేరుకున్నారు. జైల్లోకి వెళ్లారు పరామర్శించేందుకు. జగన్ తో పాటు విరూపాక్షి భార్యను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముగ్గురికి మాత్రమే మిలాఖత్ లో విరూపాక్షిని కలిసేందుకు అనుమతి ఉంది. జగన్ ఎయిర్పోర్ట్ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున రోడ్డు 38 కిలోమీటర్ల రోడ్డు మార్గం అంతా కూడా జనసంద్రమైందని చెప్పవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచి హైవేలో ఎయిర్పోర్ట్ ఆర్చ్ దగ్గర పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. అక్కడ జనానికి అభివాదం చేసి అక్కడి నుంచి ప్రారంభమైన జగన్ కాన్వాయ్ 38 కిలోమీటర్ల పొడవున ఎక్కడ చూసినా జనమే కనిపించారు. ఎయిర్పోర్ట్ ఆర్చ్ తో పాటు నన్నూరు టోల్ గేట్, అట్లాగే ప్రజానగర్, హ్యాంగ్అవుట్, కల్లూరు చెన్నమ్మ సర్కిల్, బళ్ళారి చౌరస్తా, సంతోష్ నగర్, మొత్తం ఈ దాదాపు 10 పాయింట్లు గుర్తించారు. అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. వారందరికీ అభివాదం చేశారు. పోలీసులు అయితే ఆంక్షలతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఎక్కడ జన సమీకరణకు అనుమతించలేదు. అలాగే పబ్లిక్ మీటింగ్ కానీ ఎలాంటి అనుమతి లేదు. అయినా పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు జిల్లాలోని నలుమూలల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు ఇక్కడికి రాకుండా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. కోడుమూరు వైపు నుంచి, డోన్ వైపు నుంచి, నందికోట్కూరు వైపు నుంచి, నంది వైపు నుంచి వైసీపీ శ్రేణులు రాకుండా వాహనాలను ఇక్కడక్కడ నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో అయితే నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం కూడా జరిగింది. కొందరిని అంటే నేతలు మినహా మిగతా కార్యకర్తలందరినీ కూడా అక్కడే నిలిపివేశారు. అయినప్పటికీ కర్నూలు చేరుకునేటప్పటికీ వేల సంఖ్యలో జనం చేరుకున్నారని చెప్పవచ్చు. జగన్ ను చూసిన వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సీఎం అంటూ కూడా నినాదాలు చేశారు. ఈ జగన్ పంటలో చెప్పుకోదగ్గ పరిణామం, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి జగనన్న కర్నూలుకు వస్తున్నారు, జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కర్నూలు పర్యటనలో తెలంగాణ బీఆర్ఎస్ నేతలు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కొత్త పరిణామంగా చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం జిల్లా జైలు వద్దనే ఉన్నాం. ఇక్కడ ఉన్న జైల్లోనే విరూపాక్షి ఉన్నారు. జైల్లో విరూపాక్షితో మాట్లాడేందుకు జగన్ తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విరూపాక్షి సతీమణి రామాంజనమ్మ కూడా లోపలికి వెళ్లారు. అసలు సంఘటన ఏ విధంగా జరిగింది, ఎందుకు కేసులు పెట్టారు, ఈ పరిణామాలన్నింటినీ కూడా జగన్ విరూపాక్షి నుంచి తెలుసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వైసీపీ నేతలంతా పెద్ద ఎత్తున ప్రశ్న నిరసిస్తూ జైల్లో మనం చూడొచ్చు. ఇక్కడ జైలు వద్దకు రాకుండా దాదాపు కిలోమీటర్ దూరం ఎవరు రాకూడదని పోలీసులు కఠిన ఆంక్షలు విధించినప్పటికీ పెద్ద ఎత్తున జగన్ అభిమానులంతా జిల్లా జైలు వద్ద చేరుకున్నారు. పోలీసు ఆంక్షలను అధిగమించి ఏ విధంగా వస్తున్నారో మనకు తెలుస్తుంది. ఇక్కడ కాసేపట్లో జగన్ మీడియా ముందు మాట్లాడే అవకాశం ఉంది. ఈ మీడియా సమావేశంలో విరూపాక్షిపై పెట్టిన కేసులకు సంబంధించి, అట్లాగే రాష్ట్రంలో వైసీపీ నేతలపై ఏ విధంగా కేసులు బనాయిస్తున్నారు, ఏ విధంగా వేధిస్తున్నారు అనే అంశాలను మీడియా దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులపైన కూడా జగన్ మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎల్నినో కారణంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో కృష్ణానదికి వర్షాలు వచ్చి శ్రీశైలం జలాశయానికి కూడా నీరు చేరింది. అయినప్పటికీ హంద్రీ కాలువ కింద నీటిని ఆయకట్టుకు విడుదల చేయలేదన్న, చెరువులు నింపలేదన్న ఆరోపణ కూటమి ప్రభుత్వంపై ఉంది. ఈ విషయాన్ని కూడా జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది. మొత్తం మీద కాసేపట్లో జైల్లో ఉన్న విరూపాక్షిని పరామర్శించి తర్వాత వచ్చి మీడియా ముందు జగన్ మాట్లాడే అవకాశం ఉంది. ప్రియా. చంద్రశేఖర్, అయితే ములాఖత్ ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? జగన్ బయటకు ఎప్పుడు వస్తారు? మీడియా సమావేశం ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది? వాస్తవంగా 12:30 నుంచి
జగన్ ములాఖత్ లో జైల్లోకి వెళ్లేందుకు అనుమతించారు. ఆ తర్వాత 4:30 వరకు కూడా ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు 5 గంటల తర్వాత ఎవరిని లోపలికి అనుమతించరు. సో 4:30 గంటల వరకు మాట్లాడవచ్చని పోలీసులు అధికారులు అనుమతించారు. 4:30 వరకు ఆయన లోపలే గడిపే అవకాశం ఉంది. ఇప్పటికీ మనం చూడొచ్చు, దాదాపు 4 గంటలు కావస్తుంది. ఇంకొక అరగంట సేపు జగన్ జైల్లో ఉంటారు. ఎమ్మెల్యే విరూపాక్షి సతీమణి సహా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్ ముగ్గురు కూడా ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వాటి నుంచి తెలుసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత విరూపాక్షికి ధైర్యం చెప్పి పార్టీ అండగా ఉంటుంది, ఏమి భయపడవద్దని ధైర్యం చెప్తారని కూడా చెప్తున్నారు. ఇంతకు ముందే పార్టీ నేతలంతా కూడా విరూపాక్షి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. విరూపాక్షి కుమారుడు మరో కుమారుడు కూడా ఇక్కడే జైలు వద్దనే ఉన్నారు. కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి ఇవ్వడంతో రెండవ కుమారుని లోపలికి అనుమతించలేదు. ఒక అరగంటలో జగన్ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు.